హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్. టాపిక్ చూస్తే అర్థమవుతుంది కదండి, మగ్గం వర్క్ బ్లౌజెస్. ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందని ఇది పెడుతున్నాను. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ నేను గుంటూరు ఎంఆర్ బొటిక్లో చేయించానండి. చూడడానికి చాలా నిండుగా ఉందిగా. ప్రైస్ పరంగా చూస్తే మీ నంబరు చాలా తక్కువే, బిలో 2500 అంతే అవుతుంది. తక్కువలో కూడా ఇంత హెవీగా చేయించుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇది నేను వర్క్ చేయించి సుమారు 6 years అవుతుందండి. బట్ ఎటువంటి కలర్ చేంజ్ కానీ ఏమీ లేదు. కాస్ట్ కూడా చూడండి, కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇప్పుడు శారీ కన్నా కానీ బ్లౌజే ఎక్కువ వర్క్ చేయిస్తున్నారండి, ఎక్కువ కాస్ట్ అవుతుంది. బట్ అది ఒకసారి వేసుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో శారీకి ఏమంత ఇది అవ్వదు. సో తక్కువలో కూడా ఇంత మంచిగా చేయించుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇది ప్రిన్సెస్ కట్. అమ్మాయిలు పెళ్లి కూతురు ఇప్పుడు కుట్టించుకునే వాళ్ళు ఆ ప్రిన్సెస్ కట్ కుట్టించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ మీ ఇష్టం. బట్ ప్రిన్సెస్ కట్ చాలా బాగుంటుందండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది. ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చండి. చాలా క్వాలిటీగా చాలా బాగుంది. ఇది కట్ వర్క్ టైప్ బ్లౌజ్ అండి. ఇది నెక్ ప్యాటర్న్ అండ్ హ్యాండ్ బాడీ పార్ట్ అంతా కట్ వర్క్ టైప్. నాకైతే కట్ వర్క్ చాలా నచ్చుతుంది. కట్ వర్క్ చేయించుకున్నాను, కానీ దీనిలో ఒక మైనస్ ఉందండి. నేనేంటంటే అన్ని శారీల మీద నాకు ఎక్కువ పింక్ బ్లౌజ్ అన్నిటికీ ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పటికే చాలా ఉన్నాయి, మళ్ళీ ఈ శారీ మీద కూడా ఒకేలాగా చేయించుకొని నెక్స్ట్ ఇంకో దానికి పనికి రాదు అన్న ఉద్దేశంతో నేను ఓవరాల్గా అది అన్నిటి మీద యూజ్ అయ్యేటట్టుగా గోల్డ్గా చేయించాను. గోల్డే యూజ్ చేయమన్నాను. బట్ ఆ ఎల్లో కలర్ ప్యాటర్న్ దగ్గర నేను ఏమన్నా స్టోన్ వర్క్ చేయమని చెప్పానండి. కానీ ఆ అన్న వర్క్ చేసే అన్న వేరే ఊరు వెళ్ళిపోయినట్టున్నారు. బట్ అది వేరే వాళ్ళకి అప్పు చెప్పారు. శారీ నేను రిఫరెన్స్గా ఇచ్చా కాబట్టి దానిలో ఎల్లో ఉందని అది వేశారు. బట్ దాన్ని ఇంకా వేరే ఏదైనా కదిలిస్తే కంప్ అయిపోతుందని ఇంకా దాన్ని అట్లాగే ఉంచుకున్నాను. హ్యాంగింగ్స్ వచ్చేపాటికి చాలా సింపుల్గా, ఎక్కువ వద్దు అనిపించింది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే బాగానే ఉంది. బట్ ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ సమ్ టైమ్స్ జరుగుతాయి, ఏం చేస్తాం. నెక్స్ట్ బ్లౌజ్ అండి, గ్రీన్ కలర్. ఇది కూడా చాలా బాగుంటుంది. ముందు చూసిన బ్లౌజులు చాలా హెవీగా ఉన్నాయి కదా, బట్ ఇది కొంచెం సింపుల్గా ఉండాలి, బట్ లుక్ చాలా బాగుండాలి. ఇది చూడండి, ఫినిషింగ్ చాలా బాగుంది. చాలా వేరియేషన్ మొత్తం తెలుస్తుంది. ఆ వర్క్ పనితనం బాగా తెలుస్తుంది. మరీ హెవీగా లేదు, అలాని మరీ సింపుల్గా కూడా లేదు, బాగుందండి. కుందన్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. నేను హ్యాంగింగ్ వచ్చి చిన్న లీఫ్ ఒకటి, ఎక్కువ వద్దు అని ఒక చిన్న లీఫ్ ఒకటి ఇచ్చుకున్నాను. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. అండ్ నా బ్లౌజెస్ అన్నీ ఎక్కువగా ప్రిన్సెస్ కట్టే నేను ప్రిఫర్ చేశానండి. చాలామంది అదే చెప్పారు, అదే బాగుంటుందని. ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేది ఆరీ వర్క్ అండి. ఈ ఆరీ వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చేది నాకు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి ఇది కూడా. దీని ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. ఇవి చూడడానికి మనకి షైనింగ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ తగ్గినట్లేదని అది కలరే అట్లా ఉంది. నేను స్టార్టింగ్ బ్లౌజ్ ఆయన ఎప్పుడైతే నాకు అప్పుడు కూడా ఆ కలర్ అట్లాగే ఉంది. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది, 6 yearsకి కూడా. ఇంకోటి, ఈ బ్లౌజు కలనేత షేడ్. ఇవి ఆ కలనేత వల్ల మనకి లైట్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఆ లైట్ లేనప్పుడు షైనింగ్ అదిగో చూడండి ఎలా ఉందో. గోల్డ్ ఇంకోవైపు చేంజ్ అవుతూ ఉంటుంది కలరు. సో దాని మీద ఈ వర్క్ చాలా బాగా తెలుస్తుందని. అండ్ హ్యాంగింగ్స్ నేనే ఇంట్లో ఉన్న వాటిని పీకేసి చిన్నటి అవి సెట్ చేశాను. నాకు దాని మీద హెవీగా ఇచ్చారు. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ కూడా కాసు వర్క్ అండి. మీరు గమనించారు, ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన కాసు వర్క్ చాలా హెవీది కదా. ఇది అంత హెవీగా కాదు, కొంచెం తక్కువ. బట్ హడావుడి లేకుండా ఇది కూడా చాలా బాగుంది. దీని ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. కాసు కూడా చూడండి, కొంచెం కూడా బ్లాక్ అవ్వలేదు 6 years అయినా కానీ. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్ అండి. కుందన్ వర్క్, కాసులు
అన్నీ కలిపి ఉన్నాయండి కుందను కాసు. దీని హ్యాంగింగ్ వచ్చేటప్పటికి ఇది కూడా నేను చాలా సింపుల్గా చూస్ చేసుకున్నాను. ఇది కూడా చూసారు కదా ప్రిన్సెస్ కట్టేనండి. ఓవరాల్గా బ్లౌజ్ కొంచెం ఇట్లా ఉంటుంది. కొంచెం ఇవి పూసలే కొంచెం షైన్ తగ్గినట్టు అనిపించింది. ఇది చూడండి హ్యాంగింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఫర్దర్గా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ అండి.